No point in Jagan going around and saying that, animal fats have not been found. What do you mean, Jagan? అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అసలు నువ్వు చెప్పేది పాయింటే కాదు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదు అంటున్నావు నువ్వు. అది అసలు పాయింట్ కాదు. అసలు కల్తీ నెయ్యి ఎందుకు అందులో ఉంది? 0.1% కూడా పాల పదార్థానికి సంబంధించి నెయ్యి ఎందుకు లేదు? పూర్తి స్థాయిలో కెమికల్స్ వాడావు కదా, దాని గురించి చెప్పకుండా, దాని గురించి మాట్లాడకుండా జంతువుల కొవ్వు ఇందులో లేదు అన్న విషయాన్ని మాత్రమే మాటి మాటికి ఎందుకు నువ్వు ప్రసక్తి తీసుకొని వస్తున్నావని ఈయన అడుగుతున్నాడు. నేను కాదు, మా ఊరోడు, మా పక్కూరోడు, ఈ రాష్ట్రం వ్యక్తో కాదు, భారతదేశ జాతీయ జర్నలిస్ట్ మాట్లాడుతా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు విన్నావు? You run a party, the YSRCP talk like a responsible person. I believe you're a Christian. Would you allow the sentiments of Christians to be played around with in the way that you have allowed? ఇక్కడ ఏమంటున్నాడు అంటే నువ్వు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నావా? నువ్వు నిజంగా ఒకప్పటి ముఖ్యమంత్రివేనా? 151 సీటుతో గెలిచినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వివేనా? వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా నువ్వు మాట్లాడుతున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. అందులో ఇంకొక పాయింట్ మాట్లాడినాడు. యు ఆర్ ద క్రిస్టియన్, నువ్వు క్రైస్తవ మతస్థుడివే అని ఇలాంటి స్కాము, ఇలాంటి అపవిత్రమైనటువంటి పని, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పని ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉండేటువంటి శ్రీవారి లాంటి ప్రసాదం లాంటి మీ క్రిస్టియానిటీలో ఉండేటువంటి ఇంకేదన్నా ప్రసాదాన్నైనా నువ్వు ఈ విధంగా కల్తీ చేస్తావా? ఈ క్రిస్టియానిటీలో, నీ క్రైస్తవ మతంలో ఇలాంటి ఒక ప్రసాదం మీకే ఉంటే అలాంటి ప్రసాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి చర్చిలో అనాలి అనుకుంటే నువ్వు ఇలాంటి స్కీమ్ నడుపుతావా అని ఆయన అడుగుతున్నాడు. నేను కాదు, నేను అడిగినట్టు అన్ని అయిపోయినాయి. ఈ జాతీయ మీడియా జర్నలిస్ట్ అడుగుతున్నాడు.